పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ కలకలం రేపుతుంది. బెలూచిస్తాన్ వేర్పాటువాదులు జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి 215 మంది ప్రయాణికులను బంధించారు. 30 మంది పాకిస్తాన్ జవాన్లను హతమార్చారు. రైలు బెలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తుండగా దానిపై కాల్పులు జరిపిన వేర్పాటువాదులు అనంతరం హైజాక్ చేశారు. అసలు బెలూచిస్తాన్ తరచూ ఎందుకు భగ్గుమంటుంది? తమ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బెలూచీలు ఎందుకు పోరాడుతున్నారు? ఈ పోరాటం ఎన్నేళ్ల నుంచి సాగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే టేక్ ఏ లుక్. బెలూచిస్తాన్ వేర్పాటువాదం ఈనాటిది కాదు, 75 ఏళ్లుగా సాగుతోంది. 1947లోనే ఇందుకు బీజం పడింది. బిఎల్ఏగా పిలిచే బెలూచ్ లిబరేషన్ ఆర్మీతో పాటు మరికొన్ని వేర్పాటువాద సంస్థలు ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్తో పాటు ఇరాన్, ఆఫ్ఘన్లలోని కొన్ని ప్రాంతాలు కలిపి స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలని బిఎల్ఏ కోరుతోంది. ఈ క్రమంలో బిఎల్ఏను పాకిస్తాన్తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కాగా బెలూచిస్తాన్పై పాక్ ప్రభుత్వం పట్టుకోల్పోయిందని ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు మౌలానా ఫజలుర్ రెహమాన్ సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీలోనే ధ్వజమెత్తారు. ఈ పరిస్థితికి ప్రభుత్వం, సైన్యంతో పాటు ఐఎస్ఐ కూడా కారణమేనని ఆరోపించారు. జాతీయ అసెంబ్లీలో ఒక ప్రముఖ సభ్యుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో అంతా నివ్వెరబోయారు. ప్రస్తుత బెలూచిస్తాన్ దేశ విభజనకు ముందు కలాత్ సంస్థానంగా భారత్లో భాగమై ఉండేది. ఈ ప్రాంతాన్ని భారత్ లేదా పాకిస్తాన్లో కలిపేందుకు గాని లేదా స్వతంత్రంగా మనుగడ సాగించేందుకు గాని అప్పటి నేతలు వెసులుబాటు ఇచ్చారు. అయితే మహమ్మద్ అలీ జిన్నా ఎత్తుగడలతో ఈ ప్రాంతం అంతిమంగా పాక్లో విలీనమైంది. దీని రాజధాని క్వెట్టా. 1,50,00,000 జనాభా ఉన్న బెలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెలూచ్ గిరిజన తెగ 5 తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలైంది. తమ ప్రాంత వనరుల్లో తమకే సింహభాగం ఉండాలన్న డిమాండ్తో ఈ తిరుగుబాటు జరిగింది. బెలూచీల అశాంతికి మరో ముఖ్య కారణం చైనా పాక్ ఎకనామిక్ కారిడార్. సిపెక్గా పిలిచే ఈ కారిడార్ను $62 బిలియన్ నిర్మిస్తున్నట్లు 10 ఏళ్ల క్రితం చైనా ప్రకటించింది. అలాగే బెలూచిస్తాన్కు ఎంతో ముఖ్యమైన గ్వాదర్ తీరంలో డీప్ సీ పోర్ట్ నిర్మాణాన్ని పాక్, చైనా చేతిలో పెట్టడం బెలూచీల తిరుగుబాటును తీవ్రం చేసింది. ఈ క్రమంలో బెలూచ్ ఉగ్రవాద సంస్థలు పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చివేశాయి. ఈ పరిణామాలతో బిఎల్ఏకు విదేశీ సాయం ఉన్నదన్న అనుమానం పాకిస్తాన్లో పెరిగింది.